విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9888553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించింది. ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని, తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వటం కేసీఆర్ గారు చేసిన తప్ప అని, తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ 1గా నిలబెట్టడం తప్ప అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషను, రాజకీయ కమిషన్ కాళేశ్వరం అంటూ విమర్శించారు. ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బ్యారేజీలే కాదని, ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌస్లు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చునని, కాళేశ్వరంలో వాడిన స్టీల్తో 100 ఈఫిల్ టవర్లు కట్టవచ్చన్నారు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీటుతో 50 బుర్జ్ ఖలీఫాలు కట్టవచ్చని తెలిపారు. అంత భారీ ప్రాజెక్టును కాళేశ్వరం అని, ప్రాజెక్టు పూర్తయితే 35% తెలంగాణ భూభాగానికి నీళ్లు అందుతుందన్నారు. 40 టీఎంసీలతో హైదరాబాద్కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని, మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం అని, 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్ల పైకి ఎత్తిపోసే ప్రాజెక్టు కేసీఆర్దని అన్నారు. గట్టి గుండె కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కల్లో కూడా అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన రాదన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని, దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేసిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సహాయంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90% పనులు మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చారని, మేడిగట్టుకు చిన్న చిన్న మరామతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌస్ పనులు చేసిన మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ కూర్చున్న మా ఆడబిడ్డలందరూ కూడా ఒకసారి పిడికిలెత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతోని కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని, అట్లానే మా కందుల ప్రశాంత్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే
హైదరాబాద్లో చేయనీయకపోతే జిల్లా జిల్లా పోతాం బిడ్డ, గల్లీ గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసినాం? ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెల్లు ఉన్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలు ఉన్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే 35% తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 40 టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 16 టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు, ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు, ఎక్కడో 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 630 మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు. మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కేసీఆర్ కాబట్టి, గట్టి గుండె కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కల కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని. ఆయన తెలంగాణ యోధుడు, నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారిగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం 16 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి 16 టీఎంసీలు నిలవ ఉండడం కాదు, 141 టీఎంసీలు నిలవ ఉండాలే అని రిజర్వాయర్లు 15 రిజర్వాయర్లు కట్టిండ్రు. నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి చూడొద్దు, వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ అందరికీ తెలుసు, ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు 90% కాళేశ్వరం పనులు ఇచ్చిండ్రు. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం, రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని. ఇవాళ నిర్మల్కి, నిజామాబాద్కి, కరీంనగర్కి, వరంగల్కి, మెదక్కి, నల్గొండకి, ఖమ్మంకి, ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. డైరెక్ట్గా 20 లక్షల ఎకరాలు, ఇండైరెక్ట్గా ఇంకొక 18.5 లక్షల ఎకరాలకు, అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తయితే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవన్నీ పక్కకు పెట్టిండ్రు. కేవలం ఒకటే ఒక కుట్ర, ఏంది? కేసీఆర్కు పేరు రావద్దు. రైతు బంధు ఇచ్చినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్లకు నేను తీసుకుపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? क्या मजबूरी है भाई रेवंत रेड्डी साहब का? कई को नहीं लेटर निकले? हमारा पूरा गोदावरी आंध्रा को लेके जा रहे, हमारा पानी पूरा आंध्रा को लेके जा रहे.
क्यों नहीं लेटर लिख रहे? ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే. మన భూభాగంలో తుపాకులగూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి. మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా, రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు ఎండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజ్లు ఉంటే 20 పంప్ హౌజ్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా మనకు బడ్జెట్లు ఇవ్వకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. బీజేపీ పార్టీలో ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేంద్రన్ ఉన్నాడు, మరి ఆయనన్నా మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా. కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటెల రాజేంద్రన్న కూడా మాట్లాడలే. అన్నా రాజేంద్రన్న, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం? బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం. ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి. మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆపండి. గోదావరి పెన్నా లింకేజ్ మీరు తుపాకులగూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,15,000 కోట్ల అనుమతులు ఉన్నాయి. సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటెల రాజేందర్ అన్న తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకం కోసం. ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు. ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన 1000 టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనకచెర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళిచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి.
జై తెలంగాణ. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లైయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి.